గైస్ మనకి నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 4B అయితే లాంచ్ కాబోతుంది. ఎప్పుడు లాంచ్ అవుతుందని డేట్ మెన్షన్ చేయలేదు. బట్ కాకపోతే వీళ్ళు ఫ్లిప్‌కార్ట్‌లో కమింగ్ సూన్ అని ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. దాన్ని బట్టి చెప్పొచ్చు ఇది త్వరలో లాంచ్ అవ్వచ్చని. మెయిన్‌గా మనకి ఈ మొబైల్ బడ్జెట్ సెగ్మెంట్‌లో తేవచ్చని రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఈ మొబైల్ సంబంధించిన కొన్ని కీ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ మీద రాబోతుంది. 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఆండ్రాయిడ్ డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ 50 MP ప్లస్ 8 MP అండ్ 16 MP కెమెరాతో రాబోతుంది. 5000 mAh బ్యాటరీ ప్లస్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రాబోతుంది. ఇవి గైస్ ఓవరాల్‌గా ఈ మొబైల్ సంబంధించిన కొన్ని కీ స్పెక్స్ అయితే. గైస్ ఒకసారి మీరు లాస్ట్ ఇయర్ నథింగ్ ఫోన్ 4A సిరీస్‌కి అండ్ ఇప్పుడు లాంచ్ అవుతున్న నథింగ్ ఫోన్ 4Bకి మీరు డిజైన్ చూసినట్టయితే టోటలీ డిజైన్ అయితే చేంజ్ అవుతదన్నమాట. మొబైల్ వీళ్ళు డిజైన్ పరంగా చేంజ్ చేసిందంటే మనకి బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ ఉంది కదా, ఆ సెక్టర్ అంతా కూడా చేంజ్ చేశారని చెప్పొచ్చు. కార్నర్‌లో గ్లిఫ్ ఇంటర్ఫేస్ అయితే యాడ్ చేశారన్నమాట. వీళ్ళు ఏది మిస్ చేశారంటే బ్యాక్ ప్యానెల్‌కి RGB లైట్స్ అయితే ఇవ్వలేదు. డిజైన్ అండ్ బిల్డ్ కోడ్ విషయానికి వద్దాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంది. బెజల్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఆర్ మెటల్ ఫినిష్ ఉండొచ్చు. సైడ్ కూడా మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే ఇది IP64 వాటర్ రైటింగ్ అయితే సపోర్ట్ చేయగలదు. కంప్లీట్ వాటర్ రైటింగ్ ఫోన్ అయితే కాదు. చిన్న చిన్న డ్రాప్స్కి అలాగే డస్ట్ ప్రూఫ్కి అయితే సపోర్ట్ చేయగలదు. డిస్ప్లే విషయానికి వద్దాం. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 1.5K ఆమ్లెట్ డిస్ప్లే మీద రాబోతుంది. ఇంకా మనకి నథింగ్ డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే నథింగ్ వాళ్ళు ఆ లెవెల్లో డిస్ప్లేని మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. అలాగే ఇందులో 120 Hz వరకు అయితే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. H.10p సపోర్ట్ ఉంది. 1 బిలియన్ కలర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి హయ్యర్ బ్రైట్నెస్ రాబోతుందని చెప్తున్నారు. బట్ ఎంత బ్రైట్నెస్ అనేది మెన్షన్ చేయలేదు. L1 సపోర్ట్ ఉంది. అంటే మీరు OTT ప్లాట్ఫామ్స్లో మూవీ క్వాలిటీని చాలా బెటర్గా వాచ్ చేయొచ్చు. ఇంక మీకు ఓవరాల్గా డిస్ప్లే అయితే బాగానే ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది మనకి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ మీద రాబోతుంది. ప్రాసెసర్ కూడా మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే క్వాల్కమ్ 6 సిరీస్ ప్రాసెసర్ కాబట్టి మీకు బాగానే ఉంటుంది అనమాట పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్లో. LPDDR5X రాబోతుంది. ప్లస్ UFS 3.1 మీద రాబోతుంది. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 రాబోతుంది. ప్లస్ మనకి ఇది నథింగ్ ఓఎస్తో రాబోతుందని చెప్పొచ్చు. ఇక్కడ 3+5 ఇయర్స్ అయితే అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. 3 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్, 5 ఇయర్స్ అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అని చెప్పొచ్చు. క్రాస్ యూజ్ చేసుకొని గేమ్స్ పరంగా కానీ మల్టీ టాస్క్ కానీ ఈజీగా అయితే మేనేజ్ చేసుకోవచ్చు. గేమ్స్ అంటే మరి హెవీ గేమ్స్ అయితే హ్యాండిల్ చేయలేదు. మీడియం గేమ్స్ హ్యాండిల్ చేయగలదు అనమాట. నెక్స్ట్ కెమెరా విషయానికి వద్దాం. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్లాష్ ఉంది. కెమెరా డిజైన్ కూడా చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ 4A సిరీస్తో కంపేర్ చేసుకుంటే ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. సోనీ సెన్సర్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఈ సోనీ LVT 710 సెన్సర్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. సోనీ సెన్సర్ కాబట్టి బాగానే ఉంటుంది అనమాట. మీరు ఫోటో తీసుకునే సిచ్యువేషన్లో కానీ లేకపోతే వీడియో రికార్డ్ చేసే సిచ్యువేషన్లో కానీ మీకు బాగా అయితే వెళ్ళిపోతుంది ఈ సెన్సార్ అనేది. సెకండరీ కెమెరా 8 MP ఇచ్చారు. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే చెప్తున్నారు. సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంది. పర్లేదు 16 మెగాపిక్సెల్ అంటే సెల్ఫీ ఫోటోస్ కొంచెం డీసెంట్గా తీసుకోవచ్చు. మరి మీకు అంత బాగుండవు. సెల్ఫీ ఫోటోస్ అయితే తీసుకున్నాం అనే టైప్ అయితే ఉంటుంది. మీకు సెల్ఫీ ఫోటోస్ బాగుండాలంటే మినిమం 30 10 పైన ఉండాలి సెల్ఫీ కెమెరా. అప్పుడే మీకు కొంచెం బాగా వస్తాయి సెల్ఫీ ఫోటోస్ అనేవి. ఆ బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 5000 mAh బ్యాటరీతో రాబోతుంది. 33 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అని చెప్పొచ్చు. ఇంకోరాలకి ఈ మొబైల్ స్పెక్స్ కొంచెం పర్లేదు అనమాట, బాగానే ఉన్నాయి. ఇవే స్పెక్స్ ఈ మొబైల్ లాంచ్ అయితే కొంచెం బాగానే ఉంటుంది. నేనేమనుకుంటున్నా మినిమం 23,000 లోపల లాంచ్ చేస్తే ఇది బెస్ట్ మొబైల్ అవుతుంది. లేదు అంతకన్నా ఎక్కువ ప్రైస్ పెట్టారంటే ఆల్టర్నేటివ్ అనమాట. చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. బడ్జెట్ ఓరియంటెడ్ మొబైల్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి ప్రైస్ అయితే ఎక్కువ ఉండదు. గైస్ మీరు మర్చిపోకుండా మన వీడియోని లాస్ట్ వరకు చూసింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అంటే ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇది గైస్ ఇవాల్టి వీడియో. బై బై.